సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 9663653653. డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్డీగా పవర్ఫుల్ ఆఫీసర్. ఓఎస్డీగా 2015 ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఎంపిక. కృష్ణతేజ స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ప్రస్తుతం కేరళ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న తేజ. నియామకం కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి. బాలల హక్కుల సంరక్షణలో త్రిశూర్ను టాప్లో నిలిపిన కృష్ణతేజ. ఆపరేషన్ కుట్టునాడు రెస్క్యూ ఆపరేషన్. ఐఆమ్ ఫర్ LFP. వెంబనాడు సరస్సుపై ఆక్రమణలు కూల్చివేత. పవన్ చెంతకు పవర్ఫుల్ ఐఏఎస్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు. 10 ఏళ్లుగా అధికారంలోకి రావడం కోసం ఎంతో నిజాయితీగా పోరాడిన జనసేన అధినేత ఇప్పుడు అంతే నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు పవన్. పక్కా ప్రణాళికలతో తన శాఖలపై సమీక్షలు చేపడుతున్నారు. కేబినెట్ లో పవర్ఫుల్ శాఖలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ తన ఆశయాలను నెరవేర్చే పవర్ఫుల్ టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజపై పవన్ దృష్టి పడింది. ఇంతకీ ఎవరి కృష్ణతేజ ఐఏఎస్? ఎందుకు ఆయనే కావాలని డిప్యూటీ సీఎం పట్టుబడుతున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా యువ ఐఏఎస్ రాబోతున్నారు. ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీఓ స్థాయి అధికారులను నియమిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అనుమతించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూల్ కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణతేజ సొంతూరు పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ఆయన 2 రోజుల క్రితం అమరావతి సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడంతో ఎవరి కృష్ణతేజ ఐఏఎస్ అని ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగువాడైన కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ తన పనితీరుతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. అవినీతి మరకలు ఏదో సంపాదించుకుందామన్న ఆలోచనలు కూడా కృష్ణతేజకు లేకపోవడంతో ఆయనపై పవన్ దృష్టి పడింది. దీంతో డిప్యుటేషన్ పై కృష్ణతేజను ఏపీకి రప్పించి ఆయనను ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించారు. ట్రైనింగ్ తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్ గా తేజ చార్జ్ తీసుకున్నారు. చార్జ్ తీసుకున్న అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. 2018లో వచ్చిన వరదలతో కేరళ రాష్ట్రంలోని అలెప్పి జిల్లా అతలాకుతలమైంది. ఆ సమయంలో అక్కడ సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరదలలో చిక్కుకున్న 2.5 లక్షల మందిని 48 గంటల్లో సురక్షితంగా కాపాడగలిగారు. ఐఏఎస్ ఆఫీసర్ గా కృష్ణతేజ సాధించిన మొదటి విజయం అదే. అంతేకాదు ఆ వరదలలో ఉపాధి కోల్పోయిన బాధితుల కోసం ఐఆమ్ ఫర్ LFP పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయినింగ్ తో వేరే రాష్ట్రాల నుంచి కూడా LFPకి భారీగా సాయం అందింది. కృష్ణతేజ LFP సబ్ కలెక్టర్ నుంచి ట్రాన్స్ఫర్ పై పర్యాటక శాఖకు వెళ్లినప్పుడు LFP ప్రజలు కంటతడి పెట్టుకున్నారంటే ఆయన నిజాయితీ అర్థమవుతుంది. దేశంలో టూరిజంకు పేరుగాంచిన కేరళ పర్యాటక శాఖకు ఎండీ అయిన కృష్ణతేజ అక్కడ కూడా తన మార్క్ పనితీరును చూపించారు. కేరళ టూరిజంను ఎంతగానో మార్చారు. మహమ్మారి కరోనా తాండవం చేస్తున్న సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు జనరల్ మేనేజర్ గా నియమించింది. అలాంటి సంక్షోభ సమయంలో ఇంటింటికి ఫుడ్ కిట్, నిత్యావసరాలు అందేలా చేసి జనం ఆకలిని తీర్చారు కృష్ణతేజ. ఆ తర్వాత తనకు పేరు తెచ్చిన అలెప్పి జిల్లాకే తిరిగి కలెక్టర్ గా నియమితులయ్యారు తేజ. అక్కడ
ఉన్నా వెంబనాడు సరస్సును ఆక్రమించి కట్టిన 200 కోట్ల రూపాయల విలువైన 54 లగ్జరీ విల్లాలను కుప్పకూల్చి మళ్లీ వార్తల్లో నిలిచారు కలెక్టర్ కృష్ణతేజ. అంతేకాదు మాఫియాను తరిమి కొట్టారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి కలెక్టర్ మామన్గా పేరు తెచ్చుకున్నారు. అలెప్పి చిన్నారుల దృష్టిలో కృష్ణతేజ ఓ హీరో. ప్రస్తుతం కృష్ణతేజ కేరళలో త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. కృష్ణతేజ సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. అధికారిగా అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసిన కృష్ణతేజ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా పనిచేయనున్నారు. ఇదే జరిగితే అవినీతి అక్రమాల రహితంగా తన శాఖలను అభివృద్ధి చేసేందుకు పవన్ కు అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నారు. మరి రియల్ లైఫ్ లో ఈ ఇద్దరి హీరోల పవర్ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.